హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఇదంతా సంక్రాంతి పండుగ రోజు. పెద్దమ్మ బొట్టు తీసుకుందు కానీ రా అని చెప్పి పిలిచింది. అందుకని పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఈ సంక్రాంతికి నేను కొద్దిగా బ్రేక్ తీసుకుంటున్నాను. ఎక్కువగా ఏది షూట్ చేయలేదని, ఎందుకంటే ఫోన్తో షూట్ చేసిన దగ్గర నుంచి ప్రతిదీ ఒక కంటెంట్ లాగా మారిపోతుంది. అందుకని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేను వితౌట్ ఫోనే ఉందాము అని ట్రై చేసా. హ్యాపీ సంక్రాంతి చెప్పు మా సబ్స్క్రైబర్స్. శాంతి హ్యాపీ సంక్రాంతి రా. థ్యాంక్ యూ. వంశీ హ్యాపీ సంక్రాంతి. సబ్స్క్రైబర్స్ అందరికి కూడా చెప్పు. మరి అది నాకు రాదు. మీ అందరికి నా సంక్రాంతి శుభాకాంక్షలు అమ్మా. నువ్వు కూడా చెప్పమా. మా ఛానల్ చూసే వాళ్ళందరికీ హ్యాపీ సంక్రాంతి. ఎప్పుడు శుభాకాంక్షలు చెప్తానే ఉంటుంది మీ అందరికి. అమ్మ వాళ్ళతోటి ఏమన్నా కబుర్లు చెప్పిద్దాము అనుకుంటే అస్సలు కుదరలేదు. ఎందుకంటే మేము అదే టైంలో మూవీకి వెళ్తున్నాము. మధ్యాహ్నం 12:30కి అట్లా గేమ్ చేంజర్కి బుక్ చేసుకున్నాం అనమాట. అసలు నాకు ఫొటోస్ దిగడానికి కూడా టైమే లేదండి, సీరియస్లీ. ఎప్పుడు కూడా చక్కగా ఫొటోస్ అన్నీ ప్లాన్డ్గా తీసుకుంటా అనమాట. మొత్తం పూజ అంతా అయిపోయాక చూసారు కదా మీరు, చెన్నైలో కూడా ఫ్యామిలీ ఫొటోస్ కంపల్సరీ ఉంటాయి. ఆ రోజు ఏంటంటే అసలు ప్లాన్ లేదు, ఫాస్ట్గా సిద్ధుని తీయమంటే ఏదో అన్ఇంట్రెస్టింగ్గా తీస్తాడు. ఎందుకంటే వాడికి మూవీకి వెళ్ళాలి అని చెప్పి ఎగ్జైటింగ్గా ఉంది. మూవీ టైం అయిపోతుంది, స్టార్ట్ అయిపోతుంది, రా తొందరగా చాలు ఫొటోస్ అని అంటానే ఉన్నాడు వాడు. ఇంకా ఫైనల్లీ మేము మూవీకి వచ్చేసాము. నేను, వదిన వాళ్ళ బాబు సిద్ధు అండ్ మా హస్బెండ్ మేము వచ్చామన్నమాట సినిమాకి. మా అన్నయ్యకి అంత ఇంట్రెస్ట్ ఉండదు, అందుకని రాలేదు. పెద్దమ్మ అండ్ అమ్మేమో వాళ్ళు కూర్చోలేరు అనమాట అంతసేపు మూవీలో. సో అందుకని చెప్పి ఇంకా వాళ్ళని తీసుకురాలా. తర్వాత ఇంకా భోజనం చేసేసుకొని ఇంట్లో బీసెంట్ రోడ్ వెళ్ళాము. కొంచెం షాపింగ్ అదంతా కంప్లీట్ చేసుకొని ఇంకా ఆ రోజు అయితే అలా గడిచింది. తీసుకెళ్ళాను, కొన్ని అమ్మకి ఇచ్చింది. అమ్మ నీకు మా నాన్న చెప్పడైనా ఇదైనా టమాటా అయినా అయ్యో నీ సరే ఇదిగోమ్మా. ఇదంతా కూడా కనుమ పండుగ రోజు. మేము కనుమ యాక్చువల్లీ అందరం కలిసి ముందే నాన్ వెజ్ కుక్ చేసుకొని సెలబ్రేట్ చేసేసుకున్నామని చెప్పాను కదా. సండే అట్లా జరిగింది. అండ్ కనుమ రోజేమో అన్నయ్య వాళ్ళు వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోతారు. ఇంకా మేము ఒక్కళ్ళమే కాబట్టి ఆ రోజు సింపుల్గా మా హస్బెండ్కి ఇష్టమైన కర్రీస్ చేశారు. టొమాటో కర్రీ అండ్ చిక్కుడుకాయ ఫ్రై. ఇంట్లో చెట్టు కాసిన చిక్కుడుకాయలు అవి చాలా బాగుంటుంది కర్రీ. దాంతోపాటు టొమాటో మసాలా కర్రీ లాగా చేశారు. మేమేమో కొన్ని బాయిల్డ్ ఎగ్స్ పెట్టుకున్నాము. సో సింపుల్ లంచ్ అనమాట. పెద్దమ్మ ఆ రోజు మధ్యాహ్నం ఇటు వచ్చేయండి లంచ్కి అని చెప్పింది. అండ్ మాకేమో ప్రయాణం ఉంది, అందుకని ఫాస్ట్గా కానిచ్చేసాము. తొందరగా భోజనం చేసుకొని బయలుదేరాము. కనుమ రోజు ప్రయాణం ఏంటి అని అనుకోవచ్చు మీరు. మాకు అంత టైం లేదండి. అండ్ హైదరాబాద్ వెళ్ళటం ఒక 6 hours అట్లా పడుతుంది కదా, బస్సులో వెళ్ళాము. మేము వెళ్ళేసరికి అత్తయ్య గారు సొరకాయ పులుసు, ముద్దపప్పు అండ్ కాకరకాయ కారం చేశారు. యాక్చువల్లీ కాకరకాయ కారం రెసిపీ తను చేస్తుంటే చూపిద్దామని ఎన్నిసార్లు అనుకున్నాను. కానీ చెన్నై వచ్చేటప్పుడు తను చేసి తీసుకొస్తారు, లేదా మేము ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఏంటంటే ముందుగానే చేసి ఉంచేస్తారనమాట. సో ఆ రోజైతే ఇంకా అవి చేశారు. ఇంకా నైట్ తినేసి పడుకున్నాము. ఇదంతా కూడా నెక్స్ట్ డే మార్నింగ్. నేను కొద్దిగా 7:30 ఆ టైంలో లేచాను. కాఫీ పెట్టేసుకుంటున్నా. అత్తయ్య గారేమో కీమా తీసుకురావడానికి బయటికి వెళ్ళారనమాట. సిద్ధుకి కీమా కర్రీ అంటే చాలా ఇష్టం తను చేసేది, అందుకని చెప్పి అది చేద్దాము అని అన్నారు. యాక్చువల్లీ మా అత్తగారు చికెన్ ఫ్రై కూడా భలే చేస్తారు. తను పూజ అదంతా కూడా కంప్లీట్ చేసుకున్నారండి. పొద్దున్నే 4:30-5 లెగుస్తారు తను. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో మనం స్లో లివింగ్ అని వింటా ఉన్నాం కదా, మా అత్తగారు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట స్లో లివింగ్కి. చాలా సింపుల్ లైఫ్ తంది. అసలు అట్లా ఉండటం అనేది ఈ టైంలో, అంటే మనకి ఇన్ని చుట్టుపక్కల మెటీరియల్స్ కనిపిస్తున్నప్పుడు వాటన్నిటికీ అట్రాక్ట్ అవ్వకుండా ఉండటం అనేది చాలా చాలా కష్టము. అది తనకైతే పాసిబుల్ అయింది. సో సింపుల్గా ఉండటం అనేది మంచి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. తన దగ్గర నుండి చాలా నేర్చుకోవచ్చు అనమాట. ఇదంతా కూడా మా అత్తగారి ఇంట్లో అండి. నేను ముందే చెప్పడం మర్చిపోయాను.
ఇది 96లో వాళ్ళు పర్చేస్ చేసుకున్నారు. అండ్ ఈ అపార్ట్మెంట్ పక్కన అడ్జసెంట్ అపార్ట్మెంట్ ఒకటి, పెద్ద కొడుక్కి చిన్న కొడుక్కి అనమాట. ఒకటేవో రెంట్కి ఇచ్చేసి ఒకటేవో వాళ్ళు ఉంటారు. మా అత్తగారు వాళ్ళది యాక్చువల్లీ గుంటూరు. అయితే పిల్లలు చిన్నప్పుడు మామయ్య గారు డిఫెన్స్లో చేసేవాళ్ళు. చెన్నైలో ఉండేవాళ్ళు ఆ టైంలో. ఆ తర్వాత హైదరాబాద్ మూవ్ అయ్యారు, కొన్నాళ్ళు బాంబేలో ఉన్నారు. తర్వాత మావయ్య గారు ఏమో సౌదీ వెళ్ళిపోయారు. ఆయన ఇంజనీర్ అనమాట, ఐఐటి గోల్డ్ మెడలిస్ట్ యాక్చువల్లీ మావయ్య గారు ఇంకా సర్వీస్ అయిపోతుంది కదా, రిటైర్ అయి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో కూడా వర్క్ చేస్తున్నారు. కొంతమంది అంతే అండి, రిటైర్ అయ్యాక కూడా లైక్ ఏదో ఒకటి చెయ్యాలి అనేది ఉంటుంది కదా వాళ్ళకి. ప్రజెంట్ ఆయన ఇంట్లో లేరు, క్యాంప్లో పూణే వెళ్ళినట్టున్నారు, పూణేనో ముంబై వెళ్ళారు. సో మేము నలుగురమే ఉన్నాం అనమాట ఇంట్లో. అండ్ అత్తయ్య గారు అయితే తన పెళ్ళైనప్పుడు వస్తువులన్నీ కూడా ప్రజెంట్ ఇంకా వాడుతూనే ఉన్నారు. ఆ రోల్ కూడా అండి వాళ్ళు పెళ్ళైన కొత్తలో తీసుకున్నారంట, ఇప్పటికీ అదే వాడుతూ ఉంటారు. మిక్సీ ఉంది తన దగ్గర, కానీ అదే వాడతారు. ఈ అల్యూమినియం గిన్నెలు ఉన్నాయి కదా, అవి వాడకూడదు అని చెప్పి మనం అనుకుంటాం, కానీ మా హస్బెండ్ వాళ్ళు చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా వీటిల్లోనే చేసుకుంటూ వస్తున్నారు. అంటే మధ్యలో కొన్నారులేండి, అసలు చిన్నప్పుడువే అన్నీ అలా కాదు, పాతవి కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇంత ఇదిగా చెప్తున్నాను, నేను నా పెళ్ళైన కొత్తలో చాలా ఆశ్చర్యపోయేదాన్ని మా ఇంట్లో వస్తువులు చూసి, ఇక్కడ వస్తువులు చూసి. ఇవేంటి అత్తయ్య గారు ఇంకా ఎప్పుడో పాతవే వాడుతూ ఉన్నారని ఒకసారి తను చెప్పారనమాట నాకు. మేము ఎంతో కష్టపడి పైకి వచ్చామో, అసలు ఇది కొనుక్కోవడానికి ఆ రోజుల్లో ఎంత కష్టపడ్డామో తెలుసా. అందుకని నేను ఇవే వాడతాను. అయినా మేమే కదా కుక్ చేసుకునేది, మాకు కొత్తవి ఎందుకు, కావాలంటే నీకు చెప్పు, నేను ఏది కావాలంటే అది కొనిస్తానని అంటారు. ఇప్పటికీ అంతే చేస్తారండి. అసలు పెట్టే విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గరు. ఏ వస్తువులైనా సరే అమ్మ వాళ్ళు ఇలా అత్తయ్య గారు వాళ్ళు వాడుకున్నంత జాగ్రత్తగా అయితే మనకి కష్టమేనా అనిపిస్తుంది. ఇప్పుడు యాక్చువల్లీ వచ్చేవి కూడా యూజ్ అండ్ త్రో లాగే ఉంటున్నాయి, ఇంత స్టాండర్డ్గా అయితే ఉండట్లా. అండ్ ఇంకొకటి అండి, మనం అన్నీ కూడా అల్యూమినియం అనుకుంటాం చూసిన ప్రతివి, కానీ హిండాలియం అని చెప్పి ఉంటాయి కదా, అవి మా అత్తగారు చాలా వరకు కూడా తన కిచెన్లో వాడుతూ ఉంటారు. కీమా కర్రీ చాలా బాగా చేస్తారు. నేను తన దగ్గర ఫస్ట్ టైం అనమాట ఇది నేర్చుకోవటం. అంటే మేము ఇంతకుముందు వచ్చినప్పుడు అంతా కూడా తనే చేసేసేవారు. నేను ఈసారి చెప్పాను అనమాట, నేను చూస్తాను ఎలా చేయాలి అని, సిద్ధు కూడా చేసి పెడతాను అని. మా హస్బెండ్కి ఏమో టొమాటో పెరుగు కర్రీ చేస్తున్నారు. అది నెక్స్ట్ టైం ఎప్పుడన్నా నేను వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను. కీమా కర్రీ చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఆనియన్స్ ఫ్రై చేసుకొని కొన్ని హోల్ స్పైసెస్ వేసుకుంటూ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత కడిగి పెట్టుకున్న కీమా కూడా యాడ్ చేసి ఉప్పు, కారం, పసుపు వేసి తర్వాత ఒక 5 minutes కుక్ చేస్తే నీరు వస్తుంది కదా బయటికి, అదంతా కూడా ఈరిపోయే వరకు ఫ్రై చేయాలి. తర్వాత ఎక్కువ హాట్ వాటర్ పోసుకుంటే కీమా బాగా కుక్ అవుతుంది. మనం ఎక్కువ వాటర్ లాగా ఉన్నాయి, చారైపోతుందేమో అని అనుకుంటాం, కానీ చూసారు కదా ఎంత బాగా దగ్గర పడిందో. మటన్ చేయడానికి ఎక్కువ వాటర్ పడతాయి, లేదంటే కనుక కుక్కర్లో అయినా కుక్ చేసుకుంటాం. సో వీళ్ళకి ఇదే అలవాటు అండి, హాట్ వాటర్ యాడ్ చేసేసి కుక్ చేసేస్తూ ఉంటారు. చక్కగా దగ్గర పడే వరకు కుక్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర, ధనియాల మసాలా ఉంటుంది కదా, అవన్నీ యాడ్ చేసుకోవడమే. అండ్ ఒక నిమ్మకాయ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఇవాళ రసము, టొమాటో కర్రీ అండ్ కీమా కర్రీ చేశారు అత్తయ్య గారు. ఈ టేబుల్ మ్యాట్స్ ఇవన్నీ కూడా చాలా పాతవండి. టేబుల్ మ్యాట్స్ కూడా మీరు నమ్మరు, 6 మ్యాట్స్ వస్తాయి కదా, 2 మ్యాట్సే మిగిలాయంట. అవి కూడా మా హస్బెండ్ వాళ్ళు చిన్నప్పుడువే. టేబుల్ కొన్న కొత్తలో మ్యాట్స్ కొన్నారు, ఇక అవే వాడుతూ వస్తున్నారు. మా అత్తగారు పెళ్ళైన కొత్తల్లో ఈ డబ్బాలు వాళ్ళ మదర్ కొనిచ్చారంట. ఎక్కడో చూసి బాగున్నాయి, నువ్వు కూడా తీసుకో అని చెప్పి కొనిచ్చారు అని చెప్పి వీటి గురించి చెప్పారు. ఇదేమో హిండాలియం డబ్బా, దీనిలో నెయ్యి పెడుతూ ఉంటారు, లేదంటే యూజ్డ్ ఆయిల్ ఉంటుంది కదా, సో అది పెడుతూ ఉంటారు. ఇది వచ్చేసరికి హిండాలియం కడాయి అండి. ఇది అల్యూమినియం కాదు అని అంటారు. నాకు ప్రాపర్గా ఆ మెటల్ గురించి అంత ఐడియా లేదు, కానీ చాలా బాగుంటుంది, షైన్ ఉంటుందంట. ఇప్పుడు అల్యూమినియం వచ్చేసరికి ఇదిగోండి కొద్దిగా గ్రేష్ కలర్లో ఉంటుంది, హిండాలియం అంటే సిల్వర్ లాగా బాగా మెరుస్తుంది అని చెప్తారు. అది తెల్లది 25 రూపాయలా? వైజాగ్లోనా? ఈ తెల్ల ప్లేట్లు ఇవన్నీ కూడా తనైతే మార్చలేదండి. ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంటుంది కదా హైదరాబాద్, మెడ్రాస్ అటు సైడ్. సో తను ఫస్ట్ నుంచి కూడా ఏదో ఒకటి వాటర్ స్టోరేజ్కి యూజ్ చేస్తూ ఉండేవాళ్ళంట. ఈవెన్ ఇప్పుడు మీరు చూసిన పాత ఆయిల్ క్యాన్ కూడా మనం వెసల్స్ వాష్ చేసుకోవడానికి, అలా వాటర్ ఏదో ఒకటి స్టోర్ చేయడానికి ఉంచేస్తారు.
ఇప్పుడు ఈ స్ట్రాంగ్ గా ఉన్న రాగి బిందెలు రావట్లేదు అండి కదా. నీకు కూడా ఇచ్చాను, అది అమెరికాలో ఉండిపోయింది పాపం. ఈ సామాన్ ఇంకా మంచి సామాన్. ఈ రాగి బిందె మా పెళ్లి కాక ముందు తీసుకున్నారు, అందులోనే ఆవిడ ఇప్పటికీ కూడా వాటర్ తాగుతారు. నా పెళ్ళైన కొత్తల్లో వియర్డ్గా అనిపించేది కానండి పాత వాడుతున్నారు అని, కానీ ఇప్పుడు తలుచుకుంటే మాత్రం నాకు బాగా అనిపిస్తుంది. ఎంత వాల్యుబుల్గా ఉంచుకున్నారు. ఆ వింటేజ్ వైబ్స్ ప్రెజెంట్ మనకి చాలా వాల్యుబుల్ అనిపిస్తాయి. మా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కదా, తన వర్క్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మూవీకి వెళ్ళాము. సంక్రాంతికి వస్తున్నాము అని మా అత్తయ్య గారిని రమ్మంటే నేను రానంటే రానన్నారు. ఇంకా అది కానీ మేము అశోక వన్ మాల్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత సిద్ధు హుడీ కావాలని అడిగాడు. 1+1 ఆఫర్ ఉంటే గ్యాప్లో ఉన్నాయన్నమాట. సో అక్కడ ఒక 2 హుడీస్ తీసేసుకొని మూవీ ఎంజాయ్ చేసాము. అండ్ నేను బాగా షాపింగ్ చేసుకున్నా హైదరాబాద్లో. రిలయన్స్ ట్రెండ్స్లోనేమో ఈ టాప్ తీసుకున్నాను. ఇదైతే నాకు చాలా నచ్చింది. యాక్చువల్లీ ఇది కార్డ్ సెట్ అండి. పైన టాప్ అండ్ బాటమ్ సేమ్ వస్తాయి కదా, వాటిని కార్డ్ సెట్స్ అంటారు. తెలియని వాళ్ళకి చెప్తున్నాను. అండ్ కాటన్ చాలా బాగుంది. యూజువల్గా ప్లస్ సైజెస్కి కార్డ్ సెట్స్ అన్ని సైజెస్లో దొరకవు. రిలయన్స్ ట్రెండ్స్లో ఇది ఉంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా పర్చేస్ చేయండి. చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట, అందుకే సజెస్ట్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ మాకు బస్సు ఉందన్నమాట. విజయవాడ వచ్చేసి మళ్ళీ విజయవాడ నుంచి వందే భారత్ తీసుకొని చెన్నై రిటర్న్ అయిపోతున్నాము. ఇంక మా సంక్రాంతి అయితే సగం ట్రావెలింగ్లోనే అయిపోయింది. అండ్ ఇంట్లో చాలా తక్కువ టైం స్పెండ్ చేసాము ఈసారి విజయవాడ హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నవి చూపిస్తాను. సగ్గుబియ్యం చెక్కలు, గవ్వలు అత్తయ్య గారు మేము వెళ్ళే ముందే చేస్తారనమాట. ఇవేమో చెక్కలు, మామూలుగా పప్పు వేస్తారు కదా అవి, అండ్ చక్రాలు. సిద్ధు ఏవో లోటస్ బిస్కెట్స్ అయితే తెచ్చుకున్నాడు. పుల్లారెడ్డి నుంచి చాక్లెట్ వాల్నట్ కుకీస్ తెచ్చాము. ఇవి మాకు చాలా చాలా ఇష్టం, బాగుంటాయి. ఇవి కొన్ని మిక్స్చర్ అవి తీసుకొచ్చాము. ఇవేమో అరిసెలు అండి, అమ్మ వాళ్ళు మేము వెళ్ళే ముందే చేసేసారనమాట. సో అరిసెలు. పుల్లారెడ్డిలోనే చింతకాయ పచ్చడి తీసుకొచ్చాను. ఇది టేస్ట్ చేయాలి, ఎలా ఉంటుందో చూడాలి. పండుమిరపకాయ టేస్ట్ మాత్రం బాగా తెలుస్తుంది అనమాట. పండుమిరపకాయలు వేశారో మరి ఏంటో తెలియదు, కానీ కొద్దిగా పండుమిరపకాయ పచ్చడి తిన్నట్టుంది. ఇవేమో అత్తయ్య గారు చేసిన ఊరమిరపకాయలు కొన్ని ఉంటే ఇచ్చారు. అంటే మొన్న పిన్ని కొన్ని ఇచ్చిందనమాట, అవి అయిపోతే ఇంకా తన దగ్గర ఉన్నవి ఇచ్చేశారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెట్టిస్తానని చెప్పారు. విజయవాడ నుంచి ఈ మొక్క తీసుకొచ్చాను. ఇది కొద్దిగా వాడిపోయింది, వాటర్ చేయాలి. అండ్ ఇది ట్యాంగిల్ హార్ట్స్ ఒకటి తీసుకొచ్చాను. ఇవి అమ్మ దగ్గర బాగున్నాయి, పెద్ద పెద్ద కుండీల్లో పెంచుతూ ఉంది తను, అందుకని చెప్పి కొంచెం తీసుకొచ్చా. ఇంకా అమ్మేమో కొన్ని కేరళ నుంచి స్పైసెస్ తీసుకొచ్చింది, బడే ఇలాచి అని, సోంబ్ సంథింగ్ అట్లా, అవి తెచ్చుకున్నాను. సో ఇదండి ఇవాళ వీడియో. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నాను. ఇంకా రెగ్యులర్ వ్లాగ్స్ అయితే వస్తాయి రేపటి నుండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.